యూట్యూబ్లో దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్, విదేశాల్లో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, లక్షల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళకి. కానీ ఇప్పుడు అదే యూట్యూబర్ పేరు చుట్టూ తీవ్ర వివాదం నడుస్తుంది. ఉద్యోగాలు COSలు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు ఒకవైపు, ఇవన్నీ తమపై జరుగుతున్న దుష్ప్రచారం అని నందూస్ వరల్డ్ వాదన మరొక వైపు. అసలు నిజమేంటి? ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరు? నందూస్ వరల్డ్ ఏం సమాధానం చెబుతోంది? ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఆధారాలేంటి? ఈ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. నందూస్ వరల్డ్ పై COS అంటే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఈ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ జనరల్గా మనం చూస్తుంటాం. యూకేలో ఉద్యోగాలు COS ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకున్నారని కొందరైతే ఆరోపిస్తున్నారు. కొందరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ కూడా చూపించారని చెప్తున్నారు కొంతమంది. ఈ ఆరోపణలు కొత్తవి కావని దాదాపు ఏడాది నుంచి సోషల్ మీడియాలో వీరి గురించి జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది బయట దేశాలకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ వర్క్ పర్మిట్లు, దాని తర్వాత గ్రీన్ కార్డులు, తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీలు చూసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత అక్కడ వ్యాపారాలు ఓపెన్ చేస్తుంటారు, కంపెనీలు కూడా పెడతారు. వాళ్ళందరిలాగా వీళ్ళు కూడా ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ తర్వాత మరొక IT కంపెనీ కూడా ఓపెన్ చేశారు. దాని తర్వాత రెస్టారెంట్ కూడా పెట్టారు. తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పెట్టారు. ఇలా ఒక 12 కంపెనీలు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళు ఎన్ని కంపెనీలు ఓపెన్ చేశారో మనం చూసి తెలుసుకోవచ్చు. ఈ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక 12 కంపెనీలు ఓపెన్ చేసినట్లు అక్కడ మనకు కనిపిస్తుంది. అందులో ఒక రెస్టారెంట్ కూడా ఉంది, ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ కూడా ఉంది, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. వీరికి యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందుకే వీళ్ళు ఏం చేసినా చెల్లుతుందని అనుకుని ఉండొచ్చు. ఈ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మేము సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తాము అని యాడ్స్ కూడా రన్ చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు రన్ చేస్తే జనాలు, అక్కడ యూకేలో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చూసి ఏమనుకుంటారు? ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆమె అంత ఫేమస్, ముఖ్యంగా సినిమాలో కూడా నటించింది కాబట్టి వారితో మేము కనెక్ట్ అవుతున్నామని అనుకుంటారు. జనరల్గా చాలామంది పర్సనల్గా వారిని కలుసుకున్నారట. సో వీళ్ళు ఏం చెప్పారు? నేను ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇచ్చి మీకు స్పాన్సర్షిప్ ఇస్తాను అని వీళ్ళకి చెప్పారట. మరి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి స్పాన్సర్షిప్ చేస్తామంటే వర్క్ పర్మిట్ కోసమే కదా. వీళ్ళంతా పాపం స్టూడెంట్స్, అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు. ఒక 5 ఏళ్ళు వాళ్ళు పెరోల్లో ఉంటే వాళ్ళకే అక్కడ గ్రీన్ కార్డు ఫైల్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ లీవ్ అంటారు యూకేలో దీన్ని. అయితే అమెరికాలో అయితే కంపెనీ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏదో 15-20 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు అక్కడ. కానీ యూకేలో మాత్రం 5 ఏళ్లలో వస్తుంది. అంటే ఎవరైనా పెరోల్ మెయింటైన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా తాము మోసపోయామని చెప్తున్న 20 మంది వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, రమానందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే వీసాల రెన్యువల్, బ్రిటన్ జాబ్ స్పాన్సర్షిప్ల పేరుతో వీరు కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడ్డారంటూ వీరిపై తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రమానందన్, మధుకర్ మరియు మధుకర్ తండ్రిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. వీరు నడుపుతున్న డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా వీసా రెన్యువల్స్, బ్రిటన్ ఉద్యోగాల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా నందూస్ వరల్డ్ మీద జరుగుతున్న ప్రచారం, ఆరోపణలు. ఎందుకు ఇది ప్రచారం, ఆరోపణలు అంటున్నానంటే ఇప్పటి వరకు అధికారికంగా ఏది కూడా నిరూపితం కాలేదు. యూకే పోలీసులు, హోమ్ ఆఫీస్ లేదా కోర్టులు ఇప్పటి వరకు నందూస్ వరల్డ్ తప్పు చేసిందని తీర్పు అయితే చెప్పలేదు. ఎలాంటి అరెస్టులు, ఛార్జ్ షీట్లు కూడా లేవు. అందుకే వీరు ఇప్పటికిప్పుడే స్కామర్స్ అని తేల్చి చెప్పలేము. ఇన్ఫాక్ట్ తేల్చాల్సిన పని కూడా మనది కాదు, కోర్టులది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నందూస్ వరల్డ్ ఏం వివరణ ఇచ్చారో ఒకసారి చూద్దాం. తమపై కావాలనే నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుందని, కొందరు ఉద్దేశపూర్వకంగా తమ పేరును చెడగొట్టాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఏది నిజం కాదని నందు చెప్పింది. ఇటీవల వచ్చిన ఆరోపణలను ఎద్దేవా చేస్తూ, అంటే సర్కాస్టిక్ గా ఒక వీడియో కూడా పెట్టింది సోషల్ మీడియాలో. సరే, మీపై నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుందని మీరు చెబుతున్నారు, కానీ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలపై మాత్రం ఇప్పటి వరకు పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు నందూస్ వరల్డ్. నందు అంటే ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఏం చెబుతున్నారు? డబ్బులు ఇచ్చామని, COS ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, తర్వాత స్పందించడం మానేశారని, కొందరిని బ్లాక్ చేశారని చెబుతున్నారు. ఇలాంటి క్లెయిమ్స్ వస్తున్నాయి వాళ్ళ మీద. అయితే మా మీద కుట్ర జరుగుతుందని నందూస్ వరల్డ్ నందు చెప్పింది, అంటే ఖండించింది. అంటే ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదా అని చెప్పట్లేదు. వాళ్ళు చూపిస్తున్న ట్రాన్సాక్షన్స్ నిజమా అబద్ధమా అది కూడా చెప్పట్లేదు. ఆ వ్యక్తితో ఒప్పందం ఉందా లేదా, ఒప్పందం ఉందని ఆయన ఆరోపిస్తున్నాడు, ఆ ఒప్పందం లేదు అని కూడా చెప్పట్లేదు. అతను చెబుతున్న ఆరోపణల్లో ఏది తప్పు, ఏది ఒప్పు ఇది కూడా చెప్పట్లేదు.
మాపై కుట్ర చేస్తున్నారని మాత్రమే చెప్తారు. చాలా పాయింట్లు డైరెక్ట్ గా డాక్యుమెంట్లతో పేరున సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడ కూడా తాము తప్పు చేయలేమని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం మాపై కుట్ర చేస్తున్నారని మాత్రమే చెప్తున్నారు. నందూస్ వాళ్ళు తమపై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే ఖండించింది. కానీ ఆరోపణలకు కేంద్ర బిందువైన ఆ బాధితుల వాదనకు మాత్రం ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. ఇక్కడ నందూస్ వరల్డ్ మాత్రమే కాదు, విదేశాలకు వెళ్లాలనే ఆతృతలో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు లేదా మధ్యవర్తులను నమ్మి లక్షలు చెల్లించవద్దు. ముఖ్యంగా అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదటిది, ఓ యూట్యూబర్ ఎప్పటికీ ఉద్యోగం ఇప్పించలేడు. రెండవది, అనధికార మార్గాల్లో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. మూడవది, ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారంటే నమ్మదగిన వాళ్ళని కాదు. నాలుగవది ఏంటంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేసుకోవాలి. ఐదవది, విదేశాలకు వెళ్ళాలనే డెస్పరేషన్ స్కామర్లకు అవకాశం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఈ ఇష్యూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నందూస్ వరల్డ్ పై సిఓఎస్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి, కానీ అవి ఇంకా నిరూపితం కాలేదు. అదే సమయంలో ఆరోపణలను పూర్తిగా కొట్టిపారడానికి కూడా తగిన ఆధారాలు అయితే లేవు. కాబట్టి నిజం బయట పడే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? నందూస్ వరల్డ్ పై వస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని మీరు భావిస్తున్నారా, లేక ఇది కావాలని జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి.